ప్రజలకు వైద్యాధికారులు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం గూడూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మరియు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తంలో తిరిగి వార్డులో అడ్మిషన్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉందని, ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారా కలెక్టర్ అడగగా చికిత్స బాగా చేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలుపగా సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి సత్వరమే 2 నెలల పెండింగ్ వేతనాలు వారు చెల్లించడానికి ఒప్పించారు. గత 4 సంవత్సరాల నుండి సుమారు 23 కోట్లతో మంజూరు చేయబడిన నూతన ఏరియా ఆసుపత్రి భవనం ఇంకా పెండింగ్ లో ఉండటం గమనించి మాట్లాడుతూ సదరు మేఘా ఏజెన్సీతో మాట్లాడి త్వరగా ఆసుపత్రి నూతన భవనం పూర్తి చేయిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, ఓపీ తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 3-4 నెలల్లో కొత్త భవనంలో పలు ఓపీ విభాగాలు షిఫ్ట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని, అలాగే పోస్ట్ మార్టం గది నుంచి గ్రౌండ్లోకి మురుగునీరు ప్రవహించి దుర్వాసన వస్తోందని వాకర్స్ అసోసియేషన్ వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోరిన మేరకు సుమారు 17 నుండి 18 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గూడూరు పరిధిలోని పలు ప్రదేశాల్లో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రహదారి భద్రతా చర్యలు పక్కాగా అమలు చేయాలని పోలీసు వారికి సూచిస్తూ సదరు రహదారి ప్రమాదకర కేసులకు సంబంధించిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గూడూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఏరియా హాస్పిటల్ను పరిశీలించడం ద్వారా ఆసుపత్రికి మేలు కలిగే అనేక అంశాలపై సానుకూలంగా స్పందించి మంజూరు చేయటం సంతోషకరంగా ఉందని తెలుపుతూ తాను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన పోస్ట్ మార్టం గది నుండి వచ్చే మురుగునీరు సమస్య, అలాగే నూతన ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణం వేగవంతం చేయడానికి కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని తెలపడం సంతోషంగా ఉందని అన్నారు. ఆసుపత్రికి సంబంధించి ఫ్రీజర్ ఏర్పాటు, జనరేటర్ వైరింగ్ మరమ్మతులు తదితర సంబంధిత అంశాల మంజూరుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని నమ్మకం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ షరీనా, సిఎస్ఆర్ఎంఓ రవికుమార్, ఇతర వైద్య అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు మన ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ తెలిసిందే ఏరియా ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమంటే కొత్త బిల్డింగ్ సుమారుగా 23 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ గడిచిన 3-4 సంవత్సరాల్లో అది కంప్లీట్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ సందర్శించడానికి గౌరవ గూడూరు శాసనసభ్యులు గారితో రావడం జరిగింది. ఇక్కడ కొంచెం కాంట్రాక్టర్తో ఇబ్బందులు, పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ గడిచిన సంవత్సరంన్నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి పునరుద్ధరించాలని కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరితగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలు కట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అదంతా చెమ్మ పట్టేసి కొంచెం కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది. అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటిని కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం.